హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను జొన్నతో దోస వేసుకోవడం ఎలా అన్న ప్రాసెస్ చూపిస్తా అండి. ఇవి తెల్ల జొన్నలండి. 2 కప్స్ తీసుకుంటున్నా. 2 కప్స్ జొన్నలు, 1 కప్పు మినప గుండ్లు. ఆ గుండ్లు కాకపోయినా పప్పు అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల జొన్నలకు 1 కప్పు మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూను మెంతులు. ఇవి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. 3-4 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి ఒక 7-8 అవర్స్ నానబెట్టాలి. జొన్నలు చాలా టైం పడుతుంది నానడానికి. నానిన తర్వాత ఏం చేయాలో చూపిస్తా. ఓకేనా? కడిగేసా అండి. దీనిలో నీళ్ళు పోసేసుకొని ఒక 8 అవర్స్ వరకు నాననివ్వాలి. వీటిని నానిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ జొన్నలోని మినపప్పు 8 అవర్స్ నానినాయండి. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకుందాం. ఇది ఇంకొక 2 సార్లు మళ్ళీ కడిగేసుకుందాము. కొంచెం నీట్ వాటర్ అయ్యే వరకు కడిగేసుకొని మిక్సీలో వేసేసుకుందాం. ఈ మిక్సీ జార్లో పప్పు, మినపప్పు, జొన్నలు వేసేసుకుందాం. కొన్ని వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టుకుందాం. పిండిని ఇలా మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇట్లా మెత్తగా ఉండాలండి. దీన్ని కొంచెం చేతితోని కలిపేసేయాలి. మంచిగా పులుస్తుంది ఇది. ఇలా కలిపేసుకొని ఒక 1 మినిట్ దాకా ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 8 అవర్స్ వరకు ఇలానే ఉంచేయాలి. 8 అవర్స్ తర్వాత మంచిగా పులుస్తుంది. అప్పుడు దోశ వేసుకుందాం. చూపిస్తా అండి. ఇంతే అండి. మూత పెట్టేసి 8 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ప్రాసెస్ 8 అవర్స్ తర్వాత చూపిస్తా. ఆ జొన్న పిండి 8 అవర్స్ అయిందండి నానబెట్టి. చూడండి ఎంత బాగా పొంగింది. దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకున్నాము. రుచికి సరిపడినంత అండి, కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా ఇదంతా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉంచుకోవాలండి పిండిని. ఇప్పుడు వేసుకుందాం, దోశ వేసుకుందాం. పెంక మంచిగా వేడి కానివ్వాలి. వేడైపోయిందండి. కాస్త ఆయిల్ వేసుకొని పెంక అంతా ఇట్లా రాసేసుకొని ఇప్పుడు దోశ పోసుకుందాము. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. మంచిగా కాలనివ్వాలి.
చూడండి ఇదంతా రెడ్ కలర్ వచ్చినప్పుడు మెల్లిగా కదిలిసి తీసేయాలి. ఇంతే అండి, వేడి వేడి జొన్నల దోశ రెడీ అయిపోయింది. ఇది టమాటా చట్నీ అండి. నేను ఈ టమాటా చట్నీ నా ఛానల్లో చేసి పెట్టినాను, అది చూడండి. ఇన్స్టెంట్గా చేసుకునేదండి. ఇంతే అండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.